నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. నేను గ్రేసి. ఎమ్మెల్సీ కవితపై కేసీఆర్ ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఇది వ్యూహాత్మకమా లేక మేకపోతు గాంభీర్యమా? కవిత విషయంలో ఎవరూ మాట్లాడొద్దని ఆదేశించారు. ఇప్పుడు తాజా వ్యాఖ్యలతో పార్టీ కంట్లో నలుసుగా తయారయ్యారు. అయినా దీనిపై కేసీఆర్ నోరు మెదపకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఇదే స్థానంలో కవిత కాకుండా మరో నేత ఉంటే కేసీఆర్ ఇలాగే ఉండేవారా? గతంలో దళితుడైన డిప్యూటీ సీఎం రాజయ్యను పదవీచ్యుతుడిని చేసిన విషయం గుర్తు చేసుకుంటున్నారు. ఇలా పార్టీ నుంచి ఎందరినో క్రమశిక్షణ పేరుతో గెంటేశారు. కవితపై చర్యలేంటో కేసీఆర్ చెప్పాలని సామాన్య కార్యకర్తలు కోరుతున్నారు. అయితే ఈ అంశంపై ఇవాల్టి టు ది పాయింట్లు మనతో చర్చించడానికి ఉన్నారు ప్రొఫెసర్ తిరునహరి శేషు గారు, విశ్లేషకులు. గుడ్ ఈవినింగ్ అండి శేషు గారు. నమస్కారం. రైట్ అండి, ఇప్పుడు చూస్తున్నట్లయితే కవిత రాసిన లేఖ ఏదైతే ఉందో రాజకీయ వర్గాల్లోనే హాట్ టాపిక్ గా మారింది, కలకలం రేపుతోంది. మరి దీనిపై ఇది రెండోసారి కవిత మళ్ళీ కూడా స్పందించడం ఏదంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ దీనిపై ఇప్పటికీ కూడా పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ కానీ ఎవరు కూడా స్పందించకపోవడం, ఆ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? కల్వకుంట్ల కవిత మై డియర్ డాడీ పేరుతోటి కేసీఆర్ కి లెటర్ రాయటము, ఆ లెటర్ లో ఉన్నటువంటి అంశాలు, పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలు, నెగిటివ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ తోటి తను రాయటము, అది లీక్ అవ్వటము, బయటకు వచ్చినటువంటి సందర్భంలో అమెరికా నుంచి వచ్చినటువంటి కల్వకుంట్ల కవిత శంషాబాద్ విమానాశ్రయంలో కవిత లేఖ పైన తను స్పందించినటువంటి తీరు మనం చూసాం. కేసీఆర్ దేవుడే కానీ దెయ్యాలు ఉన్నాయి కేసీఆర్ చుట్టూ. తర్వాత నేను లేఖలు రాయటం సర్వసాధారణమే, కానీ ఆ లేఖ ఈసారి లీక్ చేశారు, లీక్ చేసినటువంటి కుట్రదారులు ఎవరు అనేటటువంటి కామెంట్ చేశారు. దాని తర్వాత పార్టీ ఈ వివాదానికి ముగింపు పలకాలని అనుకున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు పార్టీకి ఇచ్చారు. కవిత రాసిన లెటర్ పై కానీ చేసినటువంటి కామెంట్లపై కానీ ఎక్కడ కూడా ఏమీ వ్యాఖ్యానించొద్దు, మాట్లాడొద్దు, కామెంట్ చేయొద్దు అనేటటువంటి ఒక ఆదేశాలు ఇచ్చారు. అంటే బీఆర్ఎస్ పార్టీ కవిత లేవనెత్తినటువంటి అంశాలని ముగింపు పలకాలని అనుకున్నది, కానీ కవిత ఆ ఆలోచనతో లేనట్టుగా మనకు కనపడుతుంది. దాన్ని లైవ్ లో ఉంచాలి, ఇంకా కొనసాగించాలని కోరుకుంటున్నట్లుగానే మనకు కనపడుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు కవిత చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గతంలో ధర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తే ఈసారి డైరెక్ట్ గా అటాక్ చేస్తూ దెయ్యాలు ఎవరు, కోవటులు ఎవరు, కుట్రదారులు ఎవరు అనేటటువంటి దానిపైన కొంత స్పష్టత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిందని చెప్పాలి. ముఖ్యంగా తన పోరాటం ఎవరిపైన అనేది స్పష్టం చేసింది. అంటే ఒక విధంగా కల్వకుంట్ల కవిత పార్టీలో ఉన్న అంతర్గత వ్యవహారాలను బయటపడేసింది, కుటుంబంలో కలహాలు ఉన్నాయనేటటువంటి విషయం పైన స్పష్టం చేసింది. తర్వాత రాజకీయంగా ఒక తేనె తుట్టెను కలిపినట్టుగానే మనం చెప్పాలి. పార్టీలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి గుట్టును బయటపెట్టినట్టుగానే చూడాలి. డైరెక్ట్ గా కేటీ రామారావు పైన అటాక్ చేసినట్లుగా మనకి కనపడింది. కల్వకుంట్ల తారక రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీని నడపలేనటువంటి వాళ్ళు నాకు నీతులు చెప్తున్నారు అనేటటువంటి ఒక కామెంట్ కూడా ఇవాళ చేయటం జరిగింది. దానికి కారణం ఏంటి అని అంటే కేసీఆర్ తోటి కేటీ రామారావు గారు సమావేశం అయిన తర్వాత ఒక మాట చెప్పారు. పార్టీలో ఎవరైనా ఏవైనా అభిప్రాయాలు ఉంటే అంతర్గత వేదికలపైనే మాట్లాడాలి, బహిరంగ వేదికలపైన బయట మాట్లాడకూడదు అనేటటువంటి దానికి సమాధానంగా పార్టీని నడపలేనటువంటి వాళ్ళు నాకు నీతులు చెప్తున్నారు అనేటటువంటి ఒక వ్యాఖ్య దాన్ని కూటం చేయడం జరిగింది. తర్వాత కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీ రామారావు గారు కేసీఆర్ కి నోటీసులు ఇస్తే ట్వీట్ పెట్టి ఖాళీగా ఉంటారా, ఇదేనా పార్టీని నడిపేటటువంటి తీరు అనేటటువంటి ఒక వ్యాఖ్యం చేశారు. ఇంకొక కీలకమైనటువంటి వ్యాఖ్య ఏం చేశారంటే కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే ఒప్పుకుంటాను, మరే వ్యక్తి నాయకత్వాన్ని నేను ఒప్పుకోను అని అంటే కేటీ రామారావు గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాబోతున్నారు అనేటటువంటి ఊహాగానాలు తెరదించినట్టుగా చెప్పాలి. నేను కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరెవరి నాయకత్వాన్ని, ఏ నాయకుడు నాయకత్వాన్ని ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటిది. తర్వాత నేను రాసినటువంటి లేఖను లీక్ చేసినటువంటి లీక్ వీరుల గురించి మాట్లాడితే వాళ్ళు గ్రీక్ వీరుల గురించి మాట్లాడుతున్నారు అనేటటువంటి ఒక వ్యాఖ్యానం చేశారు. దాని తర్వాత ఇంకొక పార్టీకి తీవ్రమైన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తను చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అని అంటే, నేను తిహార్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం చేశారు, నేను తీవ్రంగా వ్యతిరేకించాను కాబట్టి విలీన ప్రక్రియ ఆగిపోయింది అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి విమర్శ కూడా కల్వకుంట్ల కవిత ఈ రోజు చేసినట్లుగా మనకి స్పష్టంగా కనపడుతుంది. అంటే కేటీఆర్ టార్గెట్ గా
తన విమర్శలు చేసినట్లుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంటే ఇప్పుడు పార్టీ ఎలా స్పందించబోతుంది, కేసీఆర్ ఎలా స్పందించబోతున్నారు, ముఖ్యంగా కేటీఆర్ ని టార్గెట్ చేసుకొని చేసినటువంటి విమర్శల మీద కేటీఆర్ ఎట్లా స్పందించబోతున్నారు అనేది మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అంశం. బీఆర్ఎస్ పార్టీ ఈ ఎపిసోడ్ కి ఎండ్ కార్డు వేయాలనుకుంటున్నప్పటికీ కూడా కల్వకుంట్ల కవిత మాత్రం దీన్ని లైవ్ లో ఉంచి తన ప్రాధాన్యతను పార్టీలో పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాది, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాను, నేను అసలే మంచిదాన్ని కాదు, నా జోలికి రావద్దు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి వార్నింగ్ కూడా పార్టీకి ఇస్తున్నట్లుగా మనకి కనపడింది. పార్టీ చేయలేని కార్యక్రమాలను జాగృతి సంస్థ ద్వారా నేనే చేస్తున్నాను అనేటటువంటి ఒక విషయాన్ని కూడా చెప్పకనే చెప్పింది. పార్టీని మీరు నడపలేకపోతున్నారు అనేటటువంటి ఒక కీలకమైన విమర్శను కూడా కేటీ రామారావు పైన చేసినటువంటి సందర్భంలో ఒక విధంగా తను స్పష్టం చేసింది, పార్టీలో కోవర్టులు, కుట్రదారులు, తనపైన కుట్ర చేస్తున్నటువంటి వాళ్ళు కేటీ రామారావే అనేటటువంటి ఒక సందేశాన్ని, ఒక స్పష్టతనైతే ఇచ్చినట్లుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు పార్టీ ఏం చేయబోతుంది మరి? కల్వకుంట్ల గతంలో పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించినటువంటి వాళ్ళపైన అటు ఆలె నరేంద్ర కావచ్చు, ఇన్నారెడ్డి కావచ్చు, విజయశాంతి కావచ్చు, తర్వాత ఈటల రాజేందర్ లాంటి వాళ్ళపైన తీసుకున్నటువంటి యాక్షనే ఇప్పుడు కల్వకుంట్ల కవిత పైన కూడా తీసుకుంటారా అనేటటువంటి ప్రశ్న ఇక్కడ మనకి వస్తుంది. అయితే కేసీఆర్ బిడ్డ అనేటటువంటి కోణంలో చూస్తారా, పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించినటువంటి వాళ్ళపైన సాధారణంగా పార్టీ తీసుకునేటటువంటి చర్యలు ఈమె పైన కూడా తీసుకుంటారా అనేది ఇప్పుడు చూడాలి. ఖచ్చితంగా ఒక విధంగానైతే పార్టీలో తను ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు ఒక స్పష్టతనిచ్చాయి, ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలుగానే చూడాలా. తన అన్నా చెల్లెళ్ల పంచాయతీ ఉన్నట్టుగా, అన్నా చెల్లెళ్ల మధ్య గ్యాప్ ఉన్నట్టుగా, తర్వాత పార్టీలో తన ప్రాధాన్యతను తగ్గిస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్లుగా తను చెప్పినటువంటి ప్రతి మాట కూడా పార్టీని ఇరుకున ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలుగానే మనకు కనపడుతుంది. అయితే ఇక్కడ మనకి వస్తున్నటువంటి ఒక అనుమానం ఏంటంటే, కవిత ఇప్పుడే ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు పార్టీ పైన చేస్తుంది అనేటటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. దానికి ఒక 3 ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి, లిక్కర్ కుంభకోణంలో తాను అరెస్ట్ అయి తిహార్ జైలుకి వెళ్లి బెయిల్ పైన విడుదలైన తరువాత గతంలో ఉన్నట్లుగా పార్టీలో తనకి ప్రాధాన్యత దక్కటం లేదు. ఇది ఒక అసంతృప్తి. అయితే రెండోది, ఏప్రిల్ 27 వరంగల్లో టిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా కల్వకుంట్ల కవితకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం మన కేసీఆర్ బొమ్మలను మాత్రమే స్టేజ్ పైన పెట్టారు, వాళ్ళ ఫొటోస్ మాత్రమే పెట్టారు, తనకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటటువంటి ఒక అసంతృప్తితో పాటు ఇప్పుడు అమెరికా డల్లాస్ లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరుగుతుంది. నిజంగా అబ్రాడ్ లో ఏ కార్యక్రమం జరిగినా కవిత అటెండ్ అయ్యేటటువంటి ఆనవాయితీలు ఉన్నాయి. అది దుబాయ్ కావచ్చు, అమెరికా కావచ్చు, మరి ఎక్కడైనా కావచ్చు, అది బతుకమ్మ పండుగ విషయాల్లో కావచ్చు, మరే ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, పార్టీ తరఫున అనేక సందర్భాలు అబ్రాడ్ లో జరిగేటటువంటి కార్యక్రమాలకు కవిత అటెండ్ అయ్యేది. కానీ ఇప్పుడు అమెరికా డల్లాస్ లో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభకి కనీసం కల్వకుంట్ల కవితకు ఆహ్వానం కూడా లేకపోవటం ఉద్దేశపూర్వకంగానే నా ప్రాధాన్యతను పార్టీలో తగ్గిస్తున్నారు, పార్టీలో నా ప్రాధాన్యత తగ్గించడానికి కారణము అన్న అయినటువంటి కేటీఆర్ఏ అనే తన అనుమానాలను బలోపేతం అవుతున్నటువంటి సందర్భంలో పార్టీ పైన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా అన్న కేటీఆర్ ని టార్గెట్ చేసుకుని ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి పార్టీలో తన ప్రాధాన్యతను పెంచుకోవటానికి, తన పాత్ర ఏంటో తెలుసుకోవటానికే కవిత ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా మనం చూడాలి. అయితే కవిత మాటలు మాట్లాడటం, లేఖలు రాయటం, అవి లీక్ అవ్వటం, డైరెక్ట్ గా అన్న పైన ఈ విధమైనటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, పార్టీని బీజేపీలో విలీనం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారనేటటువంటి అంశాలను బయటపెట్టడము పూర్తిగా ఇది పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం చేసేటటువంటి అంశాలుగానే కనపడుతున్నాయి. ఇప్పటికే జరగాల్సినటువంటి నష్టం బీఆర్ఎస్ పార్టీకి జరిగిపోయింది. ఇంకా నష్టాన్ని పెంచుతున్నట్లుగాను, లేకపోతే ఇంకా తన వ్యాఖ్యల తీవ్రతను పెంచుతున్నట్లుగా మనకి కనపడుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఈ విషయాన్ని ఎండ్ కార్డు వేయాలని పార్టీ ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఇంకా కొనసాగించి తన పట్టుని పార్టీ పైన బిగించాలి, తన ప్రాధాన్యతను పెంచుకోవాలి, తన పాత్రను పెంచుకోవాలని కవిత ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి బట్ ఇప్పుడు పార్టీ తీసుకోబోయేటటువంటి నిర్ణయం ఏంటి?
కేసీఆర్ తీసుకునేటటువంటి నిర్ణయం ఏంటి? డైరెక్ట్ గా కేటీఆర్ నే అటాక్ చేసి కేటీఆర్ నాకు నష్టం చేస్తున్నారు అనేటటువంటి భావన వచ్చే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి, బట్ ఇప్పుడు పార్టీ ఏం చేయబోతుంది, కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కీలకంగా మారింది. రైట్ అండి శేషు గారు. ఇక మరో అంశం చూసినట్లయితే భౌగోళికంగా వేరుపడిన పిఓకే ప్రజలు మనవారేనని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. వారు ఏదో ఒక రోజు రాజకీయంగా భారత్లో కలుస్తారని చెప్పారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదని, పిఓకే దానంతటా అదే తిరిగి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పిఓకే ప్రజలకు భారత్తో విడదీయరాని దృఢమైన సంబంధాలున్నాయన్నారు. రాజ్నాథ్ సింగ్ అన్నట్లు నిజంగానే పిఓకే ప్రజలకు భారత్ అంటే అభిమానం ఉందా? వారు భారత్లో విలీనానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శేషు గారు, మనం చూసినట్లయితే ఈ అంశం గురించి అంటే పిఓకే ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి కూడా నడుస్తున్న అంశం అనే చెప్పొచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే రాజ్నాథ్ సింగ్ గారు చెప్పింది భారత్లో పిఓకేని ఎప్పటికైనా విలీనం చేసుకుంటాం, భారత్లోకి ఎప్పటికైనా పిఓకేని స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నారు రాజ్నాథ్ సింగ్. మరి అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు శేషు గారు? భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. పిఓకేలో ఉన్నటువంటి ప్రజలు భారతదేశంలో కలవాలని కోరుకుంటున్నారు. ఎప్పటికైనా పిఓకేని భారతదేశంలో కలిపేసుకుంటామనేటటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఒక సంచలనంగా మారాయనేటటువంటి విషయాన్ని చెప్పాలి. అనేక సందర్భాలలో పిఓకే భారత్లో అంతర్భాగమే అనేటటువంటి అభిప్రాయాన్ని మనం వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆ భాగం అంతా కూడా పాకిస్తాన్ హ్యాండ్ ఓవర్ లో, పాకిస్తాన్ ఆక్రమణలోనే ఉన్నదనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజలు కనీస అవసరాలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళకి అందజేయలేకపోతుంది కాబట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని భారతదేశంలో కలిపేయండి అనేటటువంటి ధర్నాలు చేశారు, నిరసనలు చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూసాము. అయితే ఈ పెహల్గాం ఉదంతం ఎప్పుడైతే జరిగిందో, పెహల్గాం ఉదంతం తర్వాత మనము పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి 5 ఉగ్రవాద స్థావరాలపైన, పాకిస్తాన్ లో ఉన్నటువంటి 4 ఉగ్రవాద స్థావరాలపైన ఆపరేషన్ సింధూర్ ద్వారా దాడి చేసినటువంటి క్రమంలోనే భారత్ సైన్యము పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోవాలనేటటువంటి ప్రజలు కూడా అభిప్రాయపడ్డారు. బట్ ఆ విధమైనటువంటి ప్రయత్నాలు జరగకపోవటం కొంత నిరుత్సాహాన్ని కలిగించినప్పటికీ కూడా ఈ రోజు భారత రక్షణ శాఖ మంత్రి ఎప్పటికైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారత్ లో విలీనం చేసుకుంటామనేటటువంటి మాట చెప్పటం అంటే భారతదేశ ప్రజల యొక్క అభిప్రాయాన్ని, భారతదేశ ప్రజల ఆకాంక్షను గౌరవించినట్లుగానే మనం చూడాలి. అయితే ఇప్పుడు కాశ్మీర్ విషయాన్ని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయాన్ని అనేక సందర్భాలలో ఒక అంతర్జాతీయ సమస్యగా మలిచేటటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేసినప్పటికి కూడా పాకిస్తాన్ ఎత్తుగడలను మనం అనేక సందర్భాల్లో చిత్తు చేసినటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ పాకిస్తాన్ లో కశ్మీర్ లో అశాంతిని రేకెత్తించటం, టెర్రరిజాన్ని ప్రోత్సహించటం పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఒక దుశ్చర్య అయితే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని ఒక ఉగ్రవాద స్థావరాలుగా మార్చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాద స్థావరాలుగా మార్చి అక్కడి నుంచే భారతదేశం పైన కశ్మీర్ లో టెర్రరిజము, టెర్రరిస్ట్ యాక్టివిటీస్, దాడులు చేసేటటువంటి కార్యక్రమానికి పాకిస్తాన్ పాల్పడుతుంది. కాబట్టి ఇవాళ ఒక ఉగ్రవాద శిబిరంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ మారిపోయినటువంటి నేపథ్యంలో భారతదేశం పైన, ముఖ్యంగా కశ్మీర్ పైన ఉగ్రదాడులు జరగకుండా, భవిష్యత్తులో జరగకుండా నిరోధించాలి అంటే ఖచ్చితంగా మనం భారతదేశము పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మొత్తాన్ని మట్టుబెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి అభిప్రాయం అయితే బలంగా దేశంలో ఉంది. భారత ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. వాస్తవంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారతదేశంలో ఒక భాగంగానే మనం చూడాల్సినటువంటి సందర్భం ఉంది. కాబట్టి బట్ భవిష్యత్తులోనైనా భారత ప్రభుత్వము, భారత సైన్యము పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలని నేలమట్టం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నే స్థావరంగా చేసుకొని అటు కాశ్మీర్ లో అశాంతి చేస్తున్నారు, ఇటు భారతదేశం పైన ఉగ్రదాడులు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరకాలి అంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు ఒక పరిష్కారం దొరకాలన్నా, ఆ ఉగ్రవాద సంస్థలని, స్థావరాలని మట్టుబెట్టాలన్నా మనకి జరగాల్సినటువంటి ప్రయత్నము పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారతదేశంలో విలీనం చేసుకోవటమే ఒకటే మార్గం అనేటటువంటి అభిప్రాయాలు కూడా నిపుణుల నుంచి, ఎక్స్పర్ట్స్ నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలనే ఇవాళ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారనేటువంటి విషయాన్ని గమనించాలి.
రైట్ అండి శేషు గారు. అంటే ఇప్పుడైతే చెప్తున్నారు పాక్‌ని విలీనం చేసుకుంటాం. అసలు పీఓకే దానంతట అదే భారత్‌లోకి వస్తుంది అని చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ అంటే ఆ మూమెంట్‌లో, ఆ హీట్ మూమెంట్‌లో ఆ శాంతి చర్చలు జరిగాయి. అప్పుడే పీఓకేని స్వాధీనం చేసుకొని ఉండాలి గదా! అంటే ఇది ఒక వైఫల్యం అనే చెప్పొచ్చా? లేదు. దాన్ని వైఫల్యంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. మనం దాడులు చేసింది, ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని చేపట్టింది, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ని భారత్‌లో విలీనం చేసుకోవటానికి కాదు గదా! పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను, తర్వాత పాకిస్తాన్‌లో ఉన్నటువంటి జైషే మహమ్మద్, లష్కర్ ఎ తోయిబా, ముజాహిద్దీన్ లాంటి తీవ్రవాద హెడ్ క్వార్టర్స్‌ని నాశనం చేయాలనేటటువంటి లక్ష్యంతోటే ఆ లక్ష్యం నెరవేరింది. బట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ని భారతదేశంలో విలీనం చేసుకోవటానికి దానికొక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ ఉంటది. భారత్ ప్రజలు కోరుకున్నంత మాత్రాన, ఒక ఆకాంక్ష ఉన్నంత మాత్రాన ఏకాఏకిన మనం పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి కశ్మీర్‌ని మనం విలీనం చేసుకోవటం అంటే దానికొక ప్రొసీజర్ ఉంటుంది. ఒక అంతర్జాతీయ చట్టాలుంటాయి. వీటన్నిటిని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఆపరేషన్ సింధూర్ సందర్భంలో భారత ప్రజలు కూడా కోరుకున్నారు. భారత సైన్యము పీఓకేని ఆక్రమించేసుకుంటే బాగుంటుందనేటటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికి కూడా బట్ ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయలేదు కదా! బట్ ఆపరేషన్ సింధూర్ ఆబ్జెక్టివ్ వేరు, దాని ప్రయత్నం వేరు, దాని ఉద్దేశాలు వేరు కదా! కాబట్టి ఇప్పుడు అక్కడ ప్రజలు భారతదేశంలో కలవాలని కోరుకుంటున్నారు. అది భారతదేశంలో కలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ని ఆ విధంగా తయారు చేసినటువంటి నేపథ్యంలో ఒక ఉగ్రవాద శిబిరాలు, ఒక ఉగ్రవాద కేంద్రంగా తయారు చేసినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కనీస అవసరాలు కూడా పాకిస్తాన్ అందజేయనటువంటి ఈ క్రమంలో అది సహజంగా భారతదేశంలో కలవటం అనివార్యం. కలుపుకోవాల్సినటువంటి అవసరం భారతదేశానికి ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నాలు భవిష్యత్తులో భారతదేశం ఖచ్చితంగా చేస్తది. ఏదో ఒక రోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో విలీనం అవ్వాల్సినటువంటి ఒక అనివార్యత అయితే ఏర్పడుతుంది. బట్ అది దానికి ఏం సమయం ఉంటుంది? దానికి కావాల్సినటువంటి చర్యలు ఎలా తీసుకోబోతున్నారనేది వేచి చూడాల్సిందే. రైట్ అండి శేషు గారు. అంటే పీఓకే ప్రజల్లో కొంతమంది మాత్రమే తప్పుదారి పట్టారు అని రాజ్‌నాథ్ సింగే అన్నారు. అంటే అంటే మనం ఏమన్నా చేయగలం, సంయమనం పాటిద్దామని చెప్తున్నారు. నిజంగానే పీఓకే ప్రజలకు భారత్ అంటే అభిమానం ఉందా? కొంతమంది తప్పుదారి పట్టారా? ఖచ్చితంగా. కాశ్మీర్‌లో ఉన్న ప్రజలు భారతదేశంలోనే ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు కూడా మమ్మల్ని భారత్‌లో కలిపేయమనే ఒక డిమాండ్స్ వస్తున్నాయి గదా! మీకు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్నటువంటి సాధారణ ప్రజానీకం అక్కడ సౌకర్యాలు కల్పించలేనటువంటి పాకిస్తాన్ ప్రభుత్వము పాకిస్తాన్‌లో ఉండటానికి ఇష్టపడకుండా మమ్మల్ని భారత్‌లో కలిపేయండి అనేటటువంటి డిమాండు ప్రజల నుండి వస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇవాళ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మొత్తాన్ని కూడా ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాద స్థావరాలుగా మార్చివేసి అక్కడ ప్రజల సాధారణ జనజీవనానికి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పాకిస్తాన్‌లో ఉండటం అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఇష్టం లేనటువంటి సందర్భంలో బట్ భారతదేశంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ కలవటం ఒక అనివార్యం. దాన్ని మనం చేజెక్కించుకోవటం కూడా ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదో ఒక రోజు భారతదేశంలో అంతర్భాగం గాక తప్పదు అనేటటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది, ప్రభుత్వంలో ఉంది, సైన్యంలో ఉంది. ఈవెన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఉన్నటువంటి సందర్భం కాబట్టి ఖచ్చితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారతదేశంలో విలీనం చేసుకునేటటువంటి రోజు దగ్గరలోనే ఉన్నది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. రైట్ అండి శేషు గారు. అంటే ఏదైతే పెహల్గామ్ ఉగ్రదాడి ప్రతీకార చర్యలు ఉన్నాయో ఆపరేషన్ సింధూర్ కానీ అలాగే పాక్కు భారత్కు జరిగిన శాంతి చర్చల నేపథ్యం, ట్రంప్ మధ్యవర్తిత్వం కానీ ఈ అంశాలని పరిగణలోకి తీసుకుంటే అసలు కేంద్ర ప్రభుత్వం కానీ నరేంద్ర మోదీ కానీ వ్యవహరించిన తీరు కరెక్ట్ అంటారా? అది ఖచ్చితంగా మనం ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతోటే పాకిస్తాన్ పైన పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన దాడి చేశాం. అక్కడ ఉగ్రవాద స్థావరాలను ఏర్పరచుకొని భారతదేశం పైన తరచూ ఉగ్రదాడులు చేస్తున్నటువంటి ఉగ్రవాద స్థావరాలని నేలమట్టం చేయాలనేటటువంటి ఒక లక్ష్యం. పెహల్గాం ఉదంతం తర్వాత మనం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ అటాక్స్ విజయవంతమైనాయి. మన పైన మరొకసారి ఉగ్రదాడులు చేస్తే దాన్ని యుద్ధంగానే భావిస్తామనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఇప్పటికే పాకిస్తాన్కి ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం కాబట్టి బట్ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. బట్ ఏ లక్ష్యం కోసమైతే ఆపరేషన్ సింధూర్ ని ఏర్పాటు చేశామో ఆ లక్ష్యం నెరవేరింది. బట్ ఇప్పుడు మనం చేయాల్సిన ఒక దౌత్యపరమైనటువంటి చర్యలు మనం చేపట్టాం. ఒక 7 అఖిలపక్ష దౌత్య బృందాలను ఏర్పాటు చేసి ప్రపంచంలో ఉన్నటువంటి 33 కీలక దేశాలకు మన దౌత్య బృందాలను పంపించి పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదులను ప్రేరేపిస్తుంది, ఉగ్రవాద స్థావరాలకు నిలయంగా మారింది,
ఉగ్రవాద శిక్షణ ఎట్లా చేపిస్తుంది, ఆ ఉగ్రవాదులను భారతదేశం పైన ఎలా ఎగదోస్తుంది అనేటటువంటి విషయాన్ని ప్రపంచం ముందు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే ప్రపంచం మొత్తానికి అర్థమైంది పాకిస్తాన్ ఒక ఉగ్రవాద స్థావరంగా మారి భారతదేశం పైన ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్నది అనేటటువంటి విషయం చాలా స్పష్టమవుతుంది. భవిష్యత్తులో కూడా పాకిస్తాన్ పెహల్గాం ఉదంతం లాంటి ఉదంతానికే గనక పాల్పడితే ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రతీకార చర్య కంటే తీవ్రమైనటువంటి ప్రతీకార చర్య ఉంటుంది అనే ఒక స్పష్టమైన సంకేతాన్ని భారత్ సైన్యం ఇవ్వగలిగింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని పాకిస్తాన్కి ఇవ్వగలిగింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. తీవ్రమైనటువంటి నష్టం చేయగలిగాం పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ ద్వారా. అటు ఉగ్రవాద శిబిరాలను దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చాం. తర్వాత మిలిటరీ బేస్ల పైన దాడి చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంతకంటే ముఖ్యమైనటువంటి ఒక వార్నింగ్ మనం ఇవ్వగలిగాం. ఏంటి అంటే భవిష్యత్తులో ఏ ఉగ్ర దాడి చేసినా అది యుద్ధంగానే భావిస్తామనేటటువంటి ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వడంతో పాటు ప్రపంచ వేదికల పైన అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ఒక దోషిగా నిలబెట్టినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ కి ఈ ఉగ్రవాద స్థావరాలను వాళ్ళు గనక నిర్వీర్యం చేయకపోతే, ఉగ్రవాదాన్ని ఇలానే ప్రోత్సహించకుండా చర్యలు చేపట్టకపోతే సింధు నది జలాల నిర్ణయాన్ని పునరుద్ధరించము, వెనుకకు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునరుద్ధరించమనేటటువంటి ఒక స్పష్టమైన వార్నింగ్ ఇచ్చాం. ఇవాళ సింధు నది జలాలను గనక పాకిస్తాన్ ఉపయోగించుకోకపోతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి 20 కోట్ల మందికి గృహ అవసరాలు తీరవు, వ్యవసాయ అవసరాలు తీరవు, త్రాగునీరు కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఉగ్రవాదాలను ప్రోత్సహించకుండా ఉన్నంత కాలం, ఉగ్రవాదులను ప్రోత్సహించుకుంటా ఉంటే సింధు నది ఒప్పందాన్ని పునరుద్ధరించేటటువంటి ప్రశ్ననే లేదని భారత్ ఇంకొక రకమైనటువంటి స్పష్టమైన హెచ్చరిక జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ నిర్ణయించుకోవాలా, పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహించి తన ప్రజలను చంపుకుంటుందా, లేకపోతే ఉగ్రవాద శిబిరాలను ఉగ్రవాదులను నిర్వీర్యం చేసి పాకిస్తాన్ ప్రజలకు కావాల్సినటువంటి సింధు జలాలను తీసుకుపోతుందా అనేది పాకిస్తాన్ కోర్టులో ఉన్నటువంటి బంతిగానే చూడాలి. ఆ నిర్ణయం వాళ్లే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా పెహల్గాం ఉదంతం తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కి మనం ఒక స్పష్టమైనటువంటి వార్నింగ్ ఇచ్చాం. పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాలను ప్రపంచం ముందు పెట్టగలిగామనేటటువంటి విషయాన్ని గమనించాలి. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇవాళ టు ది పాయింట్ లో పాల్గొని వివిధ రాజకీయ అంశాలపై చర్చించినందుకు, విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి ప్రొఫెసర్ తిరునహరి శేషు గారు, విశ్లేషకులు. ఇది ఇవాల్టి టు ది పాయింట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.